నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. ఈ మధ్య కాలంలో బంగారం మార్కెట్‌లో ఒడిదుడుకులు సహజంగా మారిపోయినాయి. కానీ ఎవరు ఊహించని విధంగా బహుశా మరొక వారం రోజులు డౌన్ ట్రెండ్ ఉంటది అని అనుకున్నారు. కానీ ఈరోజు మాత్రం మార్కెట్‌లో మళ్ళీ అప్‌వార్డ్స్ బయలుదేరింది. బంగారం పునరుజ్జీవనం. పాత కథని తీసుకునే విధంగా మళ్ళీ బంగారం ధరలు పెరుగుతున్నాయా అనేటువంటి సందేహాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే 1,50,000 పైకి వెళ్ళడం అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశం పైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే అండి కేశవ్ గారు. ప్రశాంత్ గారు ఎవరు ఊహించలేదు ఇంకొంచెం తగ్గుతుందని ఎదురు చూసేటువంటి వాళ్ళకి ఒక విధంగా ఒక బ్యాడ్ న్యూస్, చేదు వార్త ఇది. ఏంటి మళ్ళీ బంగారం పైకి వెళ్ళింది, రీజన్ ఏమైనా ఉందా? డెఫినెట్‌గా అండి. మనం ఇంతకుముందు చాలా సార్లు విశ్లేషణ చేసుకున్నట్టు బంగారానికి రియల్‌గా ఒక టెస్టింగ్ పీరియడ్ లాస్ట్ 3 వీక్స్ అనేది చాలా పెద్ద టెస్టింగ్ పీరియడ్. ఎందుకంటే అమాంతంగా ఒక 2 సంవత్సరాలుగా సెంట్రల్ బ్యాంక్స్ ఎప్పుడైతే బయింగ్ స్టార్ట్ చేశాయో 1,70,000 1,00,000 ఒక పీక్‌లో 1,80,000 24 క్యారెట్ గోల్డ్ వెళ్ళిన సందర్భంలో ఇక బంగారు హద్దేంటి 2,00,000 2,50,000 3,00,000 అంటున్న తరుణంలో ఒకసారిగా యుద్ధ వాతావరణం రావడం, ఆర్థిక అనిశ్చితి రావడం, అలాంటి సందర్భంలో పెరగాల్సిన బంగారు తగ్గి దాదాపుగా 1,40,000 ఆల్ టైమ్ లో, అంటే ఈ మధ్య కాలంలో ట్రేడ్ అయిన లోయెస్ట్ వాల్యూకి వస్తే అందరూ కూడా మాట్లాడుకుంటున్న ప్రశ్న బంగారు ₹1,00,000 దిగి వస్తుందా, మళ్ళీ మునపటి పరిస్థితులు వస్తుందా అనుకున్న తరుణంలో ఒక టెస్టింగ్ పీరియడ్. అంటే ఎంతవరకు విత్ హోల్డ్ చేసుకుంటారు, ఎంతవరకు దాన్ని డంప్ చేసేసి క్యాష్ చేసుకుంటారనే తరుణంలో మళ్ళీ ఒకసారి ఇండిపెండెంట్ ఇండియాలో కూడా బంగారుకి అనేది వాల్యూ తరగదు అని ఒకసారి నిరూపించుకుంది బంగారు. ఎందుకంటే అది చాలా మంది ఇళ్లలో, దేశాల్లో చాలా మంది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దగ్గర కూడా ప్రధాన ఒక సేఫ్టీ హ్యావెన్ గా అంటారండి. ఒక ఇన్సూరెన్స్ అసెట్ గా ఉన్న బంగారం మళ్ళీ కూడా అదే సేమ్ ఫార్ములా తీసుకుపోయింది. కాకపోతే మీరు అడుగుతున్న ఈ చేంజ్ కి ప్రధాన కారణం ఏంటంటే ఒక మన యుద్ధ వాతావరణంలో మార్పులు చూసాము. మరి ట్రంప్ ఇంకొకసారి రిలాక్సేషన్ ఇచ్చి April 6 వరకు తర్వాత చూస్తామనడంలో యుద్ధం వాతావరణం కొద్దిగా సాఫ్ట్ అయింది. అంటే చాలా క్రిటికల్ గా ఉన్న సిచ్యువేషన్ లాస్ట్ 1 వీక్ గా సాఫ్ట్ కావడం. అండ్ ప్రధానంగా ఈ రోజు ఆ మూడ్ లో దాదాపుగా బిలో $100 ట్రేడ్ అయిందండి ఆయిల్ బ్యారెల్. ఎందుకంటే దాదాపుగా ఆయిల్ బ్యారెల్ 120 ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ యొక్క ప్రమాద గంటికలు మోగాయి. సో మన నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి ఒక కోవిడ్ లాంటి పరిస్థితులు రావచ్చు అని చెప్పడం, ఒక $120 నుంచి $150 వరకు ఆయిల్ బ్యారెల్ ధర వెళ్లడంతో ఇన్ఫ్లేషన్ చుక్కలు అంటుతాయి. అండ్ వడ్డీ రేట్లు పెరగడంతో US డాలర్ మరింత బలపడి US బాండ్ ఈల్డ్స్ కి మరింత రిటర్న్ రావడంతో అందరూ కూడా అటువైపు వెళ్లారు. కానీ బిలో 100 రావడంతో మళ్ళీ ఇన్ఫ్లేషన్ కాస్త తగ్గడము, వడ్డీ రేట్లు ఇక మళ్ళీ తగ్గిస్తారన్న భావన మళ్ళొకసారి రావడంతో తిరిగి ఏదైతే సురక్షిత పెట్టుబడి అయిన బంగారం వైపు రావడం జరిగింది. సో ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ఇంకా సరళీకృతం అయితే నాకు బంగారం గురించి నేను చెప్పగలను. బట్ అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే సిల్వర్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉందండి. దాని మీద అయితే నేను ఇంకా ప్రొడిక్షన్ చెప్పగలను. ఒకవేళ ఈ మార్కెట్ కి ఈజ్ అయితే సిల్వర్ మళ్ళీ కూడా 3 and 3.5 lakhs వెళ్ళే సందర్భం కూడా ఉంది. ఎందుకంటే దానికి అంత డిమాండ్ ఉంది. బట్ బంగారం అనేది మీరు అన్నట్టు 1.5 lakh రావడం అనేది డెఫినెట్ గా దాన్ని విత్ హోల్డ్ చేసుకుంది. మరొక్కసారి అది రుజువు చేసుకుంది ఏంటంటే చాలా మంది అంచనాలు వేస్తున్నాం అన్ని కూడా పటాపంచులు ₹1,00,000, 1,20,000, 60,000, 70,000 అనేది ఇంత క్రిటికల్ పరిస్థితుల్లో కూడా ప్రపంచం మొత్తం కూడా ఒక టెస్టింగ్ పీరియడ్ లో ఒకసారి విత్ స్టాండ్ అయ్యి మళ్ళీ దాని వాల్యూ నిరూపించుకుందని నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఉన్న సినారియోలో యుద్ధం ముదురుతుంది, మళ్ళీ డైరెక్ట్ వార్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయంటే సంకేతాలు వస్తున్నాయి. ఇంకోవైపు మన దేశంలో కూడా పెట్రోల్ కొరత, LPG కొరత ఇవన్నీ చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు బలపడుతూ ఉండడం బంగారం అనేది మన దేశీయ మార్కెట్లతో చూసినప్పుడు ఎలా ఉంది? డెఫినెట్ గా అండి. మనం చాలా సార్లు విశ్లేషణ చేసాం. బట్ ప్రధానంగా ఒకటి గమనించాలి, బంగారం అనేటికి ఒక సెకండ్ బెస్ట్ కరెన్సీ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ బెస్ట్ కరెన్సీ ఇస్ డాలర్. సో డాలర్ బలంగా ఉంది అంటే డాలర్ ఆధారిత పెట్టుబడుల్లోనే ప్రధానంగా పెట్టుబడిదారులందరూ వెళ్తారు. ఎందుకంటే అందులో పెట్టుబడితే ఒక 2%, 3%, 4% రిటర్న్ వస్తుంది. గోల్డ్ లో ఎటువంటి రిటర్న్ రాదు. మీరు గోల్డ్ హోల్డ్ చేసి పెట్టుకుంటే రిటర్న్ రాదు. కాబట్టి డాలర్ బలంగా ఉన్నన్ని రోజులు, బలపడుతున్న సంకేతాలు ఉన్నన్ని రోజులు గోల్డ్ కొంచెంగా డిక్లైన్ మోడ్ లో ఉండే ఛాన్స్ ఉంది. అదే మనం చూసాం లాస్ట్ 3 వారాలు డాలర్ ఎలా ర్యాలీ అయిందో. అండ్ ఫెడ్ రేట్స్ కూడా కట్ చేయదు అని స్ట్రాంగ్ గా ఉన్న సందర్భంలో బంగారు కాస్త తగ్గింది, అంటే యుద్ధ వాతావరణ సమయంలో కూడా. కానీ ఇప్పుడు ఆ సంకేతాలన్నీ కూడా ఈజ్ అయ్యి ఇన్ఫ్లేషన్ కూడా తగ్గే పరిణామాలు కనబడుతున్నాయి. కాబట్టి బంగారు తన మునపటి ఫామ్ ని అందుకుపోయింది. సో మన దేశీయ మార్కెట్ లో చూసుకుంటే బంగారుకి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ప్రతి ఇంట అవసరానికి బంగారు, ప్రతి ఇంట పెళ్లికి కానీ, ప్రతి ఇంట కొంత మొత్తం పెట్టుబడులకు కానీ వాడే మన దేశీయ బంగారు వాల్యూ ఎప్పుడు కూడా మన తగ్గలేదు. కాకపోతే మనం ఎప్పుడు కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం బంగారు, అది కూడా డాలర్స్ పెట్టుకుంటాం. కాబట్టి డాలర్ ప్రైస్ అనేది మనకి ఎప్పుడు కూడా
మనం బేరీ చేసుకోవాలి బంగారు కొనేప్పుడు. సో ఇది సరైన టైమా బంగారు కొనడానికి కాదనేది మనం ఖచ్చితంగా విశ్లేషిద్దాం. బట్ బంగారు అయితే ఒక పెద్ద టెస్టింగ్ పీరియడ్, అంటే లిట్మస్ టెస్ట్ దాటుకొని ముందుకు వచ్చింది. ఇలాంటి పరిస్థితులు ఇంకా ఎన్నో టెస్ట్ కంప్లీట్ అయిపోయిందా, ఇంకా ఉందా అది సందేహం. ఎందుకంటే చాలా మంది అంటే మనము ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకంటే అందరం కూడా ఒక అతి జాగ్రత్త మోడ్ లో నుంచి జాగ్రత్త మోడ్ లోకి వచ్చాం. అంటే ఇప్పుడు మనం చాలా విశ్లేషణలు చూస్తున్నాము. అసలు మనం పానిక్ లోకి వెళ్తున్నామా, అసలు జాగ్రత్త అవసరమా, పానిక్ అవసరమా అంటే జాగ్రత్త అవసరం. కానీ ఒక్క వారం కిందట అతి జాగ్రత్త వరకు వెళ్ళాం మనం అందరం కూడా. మీరు చూసాము, పెట్రోల్ క్యాన్లు పట్టుకొని పెట్రోల్ బ్లాక్ చేయడము, ఒక రోజుగా హైదరాబాద్ మొత్తం ఆయిల్ ఎమర్జెన్సీ అంటూ క్రియేట్ చేశారు. అలాంటి సందర్భంలో ఇన్ఫ్లేషన్ పెరిగే వాతావరణంలో డాలర్ బాగా బలపడి బంగారు అంతకంతకు తగ్గుతుంది అనుకున్న తరుణంలో మళ్ళీ కొంచెం టెన్షన్స్ రిలీజ్ అయ్యాయి. నాకు తెలిసి ఏప్రిల్ 6 వరకు వెళ్ళడం తోటి ఒక సాఫ్ట్ వాతావరణం ఏర్పడింది. ప్రపంచ దేశాలన్నీ కూడా వాణిజ్య పరంగా కూడా అమెరికాపై ఒత్తిడి పెంచి ఈ యుద్ధాన్ని ఎలాగలా కాంప్రమైజ్ చేసి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేసి ఆయిల్ క్రైసిస్ ని ఒకసారి సాల్వ్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక్క రకంగా కూడా సాఫ్టన్ అవుతుంది అనేది ప్రపంచ దేశాల వాదన. సో అందుకు తగ్గట్టుగానే సంకేతాలు వచ్చాయి మనకు. ట్రంప్ కూడా కాస్త వెనక్కి తగ్గడం అన్ని చూస్తున్నాం. కాబట్టి నా అంచనా ఏంటంటే ఇది కొంచెం దీర్ఘకాలంగా చెప్పలేం, కానీ ఒక స్వల్ప అంటే మిడ్ టర్మ్ వరకు డెఫినెట్ గా ఒక షార్టర్ పీరియడ్ వరకు బంగారు ఇంకొంచెం హోల్డ్ చేసుకుంటుంది. వీలైతే తన మునుపటి ఫామ్, అంటే మనము యుద్ధం రాకముందు బంగారు ధర 1,60,000 24 క్యారెట్ల ధర. సో నేను పెరిగిన రేట్ 170, 180 చెప్పట్లేదు. బట్ ఒక స్టేబుల్ రేట్ లో ఉన్న బంగారు 1,40,000 అంటే దాదాపుగా 15% కోల్పోవడం హిస్టరీలో చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది. అటువంటి జరిగిన తర్వాత మనం అందరం కూడా చర్చించుకున్నాం, ఇక్కడ విత్ హోల్డ్ అవుతుందా, ఏ అనలిస్ట్ కూడా చెప్పలేకపోయారు ఆ రోజు. విత్ హోల్డ్ అవుతుందా, 130, 120 దిగువకు వస్తుందా అనుకున్న తరుణంలో మళ్ళీ కూడా పుంజుకొని 150కి రావడం, 160 వైపు పరుగులు పెట్టడంతో బంగారం మీద పెట్టుబడి పెట్టుకున్న, సురక్షితంగా పెట్టుకున్న అందరు కూడా ఒకసారిగా గుండెల మీద చేసుకున్నారు. ఇది ఖచ్చితంగా మనం కాపాడుతుంది, ఇది ఎక్కడికి పోదు అనే రకరకాల ప్రెడిక్షన్స్ అన్ని కూడా అంటే ఇన్వాలిడ్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఫ్లక్చుయేషన్స్ యుద్ధం సినారియో మీద ఆధారపడి ఉంటాయా, లేదంటే ఇప్పుడు ఆ గడ్డు పరిస్థితులు అన్నింటినీ దాటుకొని వచ్చింది కాబట్టి స్టేబుల్గా స్లోగా మళ్ళీ అలా పెరుగుదల నమోదు చేసేటువంటి అవకాశం ఉంటుందా? చూడండి, బేసికల్ గా మనకు బంగారు ఎందుకు అప్పుడు వాల్యూ పెరిగింది అంటే అందరూ కూడా ఫెడ్ రేట్స్ కట్ చేస్తుంది, ఇన్ఫ్లేషన్ డెఫినెట్ గా తగ్గుతూ ఉంది కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది హై ఇన్ఫ్లేషన్ లేదు, ఫెడ్ రేట్స్ కొంచెం తగ్గించి ప్రపంచవ్యాప్తంగా కూడా మనీ ఇవ్వాలి, ప్రజల చేతుల్లోకి డబ్బులు రావాలి, ఎకనామిక్ యాక్టివిటీ ఉంటే బిజినెస్ యాక్టివిటీ పెరిగి మళ్ళీ జీడిపి పెరిగి అమెరికా లాంటి దేశాలు అభివృద్ధికి ముందుకు వెళ్తాయనే అంచనాతో ఫెడ్ రేట్స్ దాదాపు ప్రపోజ్ చేశారు. గవర్నర్ చేంజ్ కూడా మనం ఒకసారి డిస్కస్ చేశాం. ఫెడ్ రేట్స్ మార్చడానికి ఇంతకు ముందున్న గవర్నర్ మార్చను అంటే తెచ్చారు. సో తిరిగి ఆ వాతావరణం కనపడుతుంది కేశవ్ గారు. సో అది ఒకసారి మన ఫెడ్ రేట్స్ తగ్గడం అంటూ జరిగితే పెట్టుబడులు మళ్ళీ కూడా సిల్వర్, బంగారు వైపు వచ్చి అమాంతంగా పెరిగే అవకాశం ఉంది. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, వాచ్ అవుట్ ఫర్ సిల్వర్. ఎందుకంటే ఒక్కసారి స్టెబిలైజ్ అయిందంటే, ఈ ఎకానమీ అనేది స్టెబిలైజేషన్ మోడ్ వెళ్తే బంగారం కంటే సిల్వర్ మీద డెఫినెట్ గా కూడా ఇంట్రెస్ట్ ఉంది. ప్రపంచ దేశాలలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ కి ఇన్వెస్ట్ ఉంది, ముదుపరులకు కూడా ఉంది. అండ్ షార్ట్ టర్మ్ లో ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేది సిల్వర్. సో గోల్డ్ స్టేబుల్ గా పెరుగుతూనే పోతుంది, సిల్వర్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం కానీ సిల్వర్ ఒకేసారి పడిపోయింది కదా మొన్న. అందరూ అనుకున్నారు 2.5 దగ్గర ఆగింది, పర్వాలేదు 2.40 దగ్గర ఉంది అనుకుంటే ఒకేసారి 2.20 దాకా వచ్చేసింది. సో అప్పుడు అంటే 4,25,000 కూడా వెళ్ళింది. అంటే సిల్వర్ కుండే మార్కెట్ క్యాప్ చాలా చిన్నది, చిన్న ఫ్లక్చుయేషన్స్ కూడా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అదే రకంగా కూడా రిటర్న్ ఇస్తుంది కూడా సిల్వర్. అంటే మీరు అంటున్నట్టు 1,40,000, 1,80,000 ఉన్న సిల్వర్ దాదాపు 4 లక్షలకు కూడా వెళ్ళింది. అంటే జనవరి 1 2,40,000. సో అలాంటిది 4 lakhs కూడా వెళ్ళింది. సో సిల్వర్ అనేది ఫ్లక్చుయేషన్స్ లో చాలా హై ఉంటది. కాబట్టి కేర్ఫుల్ గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకుంటే, ఈ షార్ట్ టర్మ్ పీరియడ్ కాకుండా డెఫినెట్ గా కూడా సిల్వర్, గోల్డ్ అని కూడా మంచి రిటర్న్స్ ఇచ్చే సంకేతాలు మళ్ళీ మనకు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితుల పరంగా చూస్తే ఇప్పుడున్న వాతావరణంలో ఇంకా స్టేబుల్ పర్ఫార్మెన్స్ చూపించడానికి గోల్డ్, సిల్వర్కి అవకాశం ఉంది. అందులో చూస్తే కనుక సిల్వర్ మరికొంత మెరుగైనటువంటి ప్రయోజనాలు, రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక వారం రోజులు ఆగితే ఈ యుద్ధం పరిస్థితులు పూర్తిగా సద్దుమడిగేటువంటి పరిస్థితి ఉంటే కనుక దేశవ్యాప్తంగా అలానే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అనేటువంటి అంశం నుంచి పక్కకు జరిగి డాలర్ తర్వాత గోల్డ్ మరొక బలమైన పెట్టుబడిగా మారడానికి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని ప్రశాంత్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.